తల్లులు వేరైనప్పుడు విడివిడిగా మండపాలు వేసి కన్యాదానం చేయవచ్చు ఒకే ఇంట్లో, తప్పు లేదన్నారు. అంటే ఏకమాతృ ప్రసూతానాం ఏకేస్మిన్ నేవవత్సరే వివాహం మౌంజిబంధంచ చూడకర్మానకారయేత్. అయితే ఒక తల్లి పిల్లలకి ఒకే సంవత్సరంలో వివాహం కానీ ఉపనయనం కానీ చేయకూడదని ఉంది కదా శాస్త్రంలో. మరి ఇక్కడ సమాధానం ఏమిటి? ఇక్కడ సుమిత్రా కొడుకులు ఇద్దరు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు, వీళ్ళిద్దరికీ ఒకేసారి జరిగింది కదా వివాహం. మరి ఇది ఎలా కుదురుతుందంటే దీనికి కూడా దైవజ్ఞ విలాసంలో చెప్పారండి. ఏకస్మిన్ దివసే త్వేకలగ్నే భిన్నాంసకే త్వయో. లగ్నములు 30 డిగ్రీల కింద ఉంటే అందులో ఒక్కో లగ్నాన్ని 12 భాగాల కింద విభజించేసి ఆ లగ్నాల్లో ఒక లగ్నంలో ఒకడికి ఒక భాగంలో మరో భాగంలో మరొకడికి వివాహం చేస్తే సరిపోతుందని మనకి ధర్మశాస్త్రంలో చెప్పారు. అందువల్ల ముందు లక్ష్మణుడికి అయిపోయిన తర్వాత చివరిలో శత్రుఘ్నుడికి జరిగింది కాబట్టి అక్కడ